బొజ్జ గణపయ్య మామూలుగా లేదు. హైట్ వచ్చేసి 9 ఫీట్స్ అయితే ఉంటుంది. బుకింగ్ అయితే అన్న వాళ్ళు అయితే వస్తున్నారు ఇక్కడ శిల్ప కలర్స్లోని. అబ్బాబా గణపతి మాత్రం కిరాక్ ఉన్నది. పంచవరకు అయితే ఇచ్చి ఈ గణపతి కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నది. గణపతి వచ్చేసి స్టాండింగ్ పొజిషన్, ఈ గణపతి వచ్చేసి హైలైట్ ఉన్నది. ఈ గణపతి కూడా సేమ్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ వ్లాగ్. సో ఈ రోజు అయితే మనం వచ్చేసి శిల్ప కళాస్లోని గణేష్ ఐడిల్స్ అయితే చూపిస్తా. ఇక్కడ మొదటి అయితే గణపతి చూసుకోవచ్చు. స్టార్టింగ్లా ఇక్కడ సోఫా మీద కూర్చున్న గణపతి, ఇక్కడ సైడ్ అయితే శ్వేషనాగు అట్లనే లిటిల్ కృష్ణలు అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే గణపతి అవతారం కూడా కృష్ణుడు అవతారంలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. అట్లనే మరొక గణేష్ ఐడిల్, ఇక్కడ అంశ మీద వెళ్తున్న గణపతి, సోఫా మీద కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. గణేష్ ఐడిల్ వచ్చేసి దాదాపు ఈ గణపతి వచ్చేసి 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లోజ్గా అయితే చూసుకోవచ్చు. అట్లనే మీద కిరీటం తరపున మనకి ఇక్కడ పగడి అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ బొట్టు అయితే చూసుకోవచ్చు, శివలింగం అయితే ఇచ్చిళ్ళు. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ని అయితే చూసుకోవచ్చు. స్టాండింగ్ పొజిషన్ మనకు వచ్చేసి ఇక్కడ సైడ్లకు రెండు అయితే మూషిక వాహన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. స్టాండింగ్ పొజిషన్లో గణపతి వచ్చేసి ఇక్కడ క్లోజ్గా అయితే చూసుకోవచ్చు మీరు. మూషిక వాహన హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. కాళ్ళ పక్కకి గణపతికి ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. దాదాపు గణపతి హైట్ వచ్చేసి 9 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అట్లనే బుక్ చేసుకున్న వాళ్ళైతే వస్తున్నారు, బుక్ అయితే చేసేసుకుంటున్నారు. మీరైతే విజిట్ అయితే చేసేయండి. ఇక్కడ గద పట్టుకొని అయితే నిల్చున్నది గణపతి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఇక్కడ క్లోజ్గా అయితే చూసుకోవచ్చు మీరు. అట్లనే కిరీటానికి ఆభరణాలకైతే ఇంకా కలర్ వర్క్ అయితే జరగలేదు, ఇక్కడ చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి ఈ గణపతిగా చేసి మనకి ఇక్కడ శిల్ప కళాస్లో స్పెషల్గా ఏంటంటే కలర్ వర్క్ అయితే నీట్ అంటే నీట్ చేస్తారు. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ ఈ గణేష్ ఐడిల్ ఫినిష్ అయితే అయిపోయింది మెయిన్ షెడ్లో మాత్రం. మీకైతే ఆ గణపతి వీడియో అయితే మనకి ఫుల్ వీడియో అయితే ఉన్నది మనకి యూట్యూబ్ ఛానల్లో చూడండి. రాముడు అవతారంలో ఉన్న గణేష్ ఐడిల్. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ చూసుకోవచ్చు. దాదాపు ఈ గణపతి వచ్చేసి విర్తుల 5 ఫీట్ అయితే ఉంటుంది. అట్లనే హైట్లో వచ్చేసి మనకి 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది గణేష్ ఐడిల్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు సైడ్కి అయితే ఏనుగుని అట్లనే శ్రీరాముని అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే లిటిల్ కృష్ణన్ అయితే ఇక్కడ కిరీటానికి అయితే ఇచ్చిళ్ళు నెక్స్ట్ లెవెల్ అయితే ఓడుతుంది. అట్లనే సైడ్కి అయితే హనుమంతుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ రాముని అయితే చూసుకోవచ్చు. హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చిళ్ళు గోపురం టైపు. సో ఇంకెవరైనా విజిట్ చేయకపోతే ఫటాఫట్ అయితే విజిట్ అయితే చేసేయండి. శిల్ప కలర్స్ కొరుట్ల కలర్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వేసిళ్ళు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కిరీటంకి అయితే గోల్డ్ పెయింట్, అట్లనే శ్రీకృష్ణుని అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే కలర్ పెయింట్ అయితే వేసిళ్ళు. ఇక్కడ టోటల్గా అయితే చూసుకోవచ్చు మెరుస్తున్నది గణపతి వచ్చేసి. ఫైనల్గా కిరాక్ అంటే కిరాక్ ఫినిషింగ్ అయితే చేసిళ్ళు. అట్లనే ఇక్కడ మనకి పంచ వర్క్ అయితే చేయడం జరిగింది. సింహాసం మీద కూర్చున్న గణపతి హైట్ వచ్చేసి దాదాపు 8 ఫీట్ 9 ఫీట్ అయితే హైట్ అయితే ఉంటుంది. మనకి గణేష్ ఐడియల్గా వచ్చేసి స్పెషల్గా కిరీటం వెనుక అయితే ఇక్కడ శ్వేషనాగ్ అయితే ఇచ్చిళ్ళు. అట్లనే శాల్వా వర్క్ అయితే ఉన్నది. అట్లనే పంచ వరకు మనకి రియల్గా అయితే చేయడం జరిగింది. ఈ గణేష్ ఐడిల్ కూడా సేమ్ స్టాండింగ్ పొజిషన్. ఈ గణేష్ ఐడిల్ వచ్చేసి ఇక్కడ గద పట్టుకొని అయితే నిల్చుంటుంది గణపతి వచ్చేసి. కింద మూషిక వాహన అయితే చూసుకోవచ్చు. ఇక్కడ పంచ వరకు నీట్ అంటే నీట్ వేసిళ్ళు. అట్లనే శాల్వా వర్క్ అయితే ఇచ్చిళ్ళు ఈ గణపతి కూడా స్టాండింగ్ పొజిషన్. ఈ గణపతి హైట్ వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంటుంది. ఈ గణపతి గద పట్టుకొని అయితే నిల్చున్నది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది గణపతి వచ్చేసి. సో ఇంకెవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. టోటల్గా అయితే గణపతిని చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. ఈ గణపతికి అయితే డైరెక్ట్ కలర్ అయితే వేసిళ్ళు. ధోతి వరకు పంచ వరకు అయితే ఏమి ఇవ్వలేరు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు శాల్వా వరకు అయితే ఇచ్చిళ్ళు ఈ గణపతికి. త్రిశూలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కిరీటం వెనుక అయితే త్రిశూలు. అట్లనే ఇక్కడ అక్కడ చేతులు అయితే మనకి శ్వేషనాగ్ అయితే పట్టుకోవడం జరిగింది. గణేష్ ఐడిల్ వచ్చేసి దాదాపు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సో గణపతులు అయితే చూసి లేదా మన శిల్ప కలర్స్లో ఇక్కడ షెడ్లా వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేసేయండి. ఫ్రెండ్స్ శిల్ప కలర్స్లో అయితే గణపతులు అయితే చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లానే ఫటాఫట్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.